హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు గోధుమ పిండితో 1 కప్పు గోధుమ పిండితో లడ్డూలు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ అండి. ఇది 5 మినిట్స్లో అలా కుక్ చేసుకుని తినేయచ్చు, అలాగే పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు వీడియో చూపిస్తూ మాట్లాడుతూ చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకొని చిటికెడు సాల్ట్ వేసుకోండి. కొంచెంగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అంతా పిండిలో కలిసే వరకు అలా కలుపుకోవాలి. అలా వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చపాతీ పిండి ముద్దలా చేసుకోండి. ఎక్కువగా జారుగా అవ్వకుండా గోధుమ పిండి అనేది చక్కగా ముద్దలాగా రావాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా అరచేతిలో నీళ్లు పోసుకుని అలా పిండిని చక్కగా సాఫ్ట్గా ఒక ముద్దలాగా కలుపుకోండి. ఎక్కువగా వాటర్ పోసుకుంటే మనకి చపాతీ అనేది కరెక్ట్గా రాదండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక ముద్దలాగా చేసుకోండి. ఓన్లీ సాల్ట్ ఒక్కటే కలుపుకోండి, పిండిలో ఇంకేమీ వేయొద్దండి. సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి చపాతీలాగా చేసుకుందామండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఏ రోజు పెట్టిన రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. డైలీ పెట్టి రెసిపీస్ని మీరు ఫాలో అవ్వండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోండి. సైజ్ అనేది అది ఎలా అయినా మన ఇష్టం అండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం కలిపి పెట్టుకున్న ముద్దంతా కూడా చపాతీలాగా ఒత్తుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్ని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చాలా సింపుల్గా ఈజీ రెసిపీస్ చూపిస్తున్నాను కదా. అన్నీ తక్కువ ఖర్చుతోనే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా టేస్టీగా స్వీట్స్ కానీ హాట్స్ కానీ రెసిపీస్ కానీ స్నాక్స్ కానీ అలా చూపిస్తున్నాను కదా. మీకు నచ్చితే ఇంట్లో ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి కళాయిలో. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందామండి. మనం చపాతీలుగా చేసుకుని ముక్కలు పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదండి. నేను గోధుమ పిండితో చూపించాను కదా, ఆయిల్ అనేది చాలా తక్కువగా పీల్చుకుంటుంది, ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదండి ఇది. అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇలా మనం చేసుకునే సైజును బట్టి కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి. కానీ కొంచెం ఫ్రీగా ఉంటేనే అవి పైకి పొంగటానికి వీలుగా ఉంటుందండి. వెంటనే అన్నీ వేసుకోకుండా ఒక్కొక్కటి అలా వేసుకోండి. లేదంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే 4-5 ఒకేసారి వేసుకోవచ్చు. ఇలా పొంగింది చూసారా, పిండి ఒక 5 మినిట్స్ అయినా నానితే చక్కగా అలా పొంగుతాయండి చపాతీలు అనేవి. ఇలా మనం కట్ చేసుకుని పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుని తెచ్చుకున్నాం కదా. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఆ ప్రాసెస్ అంతా అర్థమవుతుందండి. మధ్య మధ్యలో స్కిప్ చేయొద్దు, కొన్ని టిప్స్ ఉంటే అవి మిస్ అవుతారు. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న వాటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని ఆ మిక్సీ జార్లో వేసుకుందామండి. అలా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి స్పీడ్గా పెట్టుకోకూడదండి, అలా పెట్టుకుంటే ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం ఆన్ చేసుకుని గ్రైండ్ చేసుకుని మళ్ళీ వెంటనే ఆఫ్ చేసుకోవాలి. అలా 1 మినిట్కి ఒకసారి గ్రైండ్ చేసుకుని అదంతా కూడా తెచ్చుకుని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందామండి. పంచదార చూపించాను కదా, 1 కప్పు గోధుమ పిండికి 1/4 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు స్వీట్ తక్కువ తినేవారు 1/2 కప్పు అయినా కూడా వేసుకోవచ్చు. అలా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 1/2 కప్పు పంచదార వేసేసుకుని 1/4 కప్పు అయినా వేసుకోండి. నేను 1/2 కప్పే చూపించాను. అలా వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని బాగా మరిగించుకుందామండి పాకంని. మరిగిన తర్వాత కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి.
అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా చూపించాను కదా, అలాగే నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. రెడ్ ఫుడ్ కలర్ అనేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, అది పూర్తిగా ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ లేకపోయినా కూడా మనం గ్రైండ్ చేసుకున్న గోధుమ పిండి చపాతీ పౌడర్ని ఇలా పాకంలో వేసేసుకుని ఉడికించుకోవచ్చండి. ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వద్దు. ఇలా పాకంలో వేసేసుకుని కొంచెంసేపు చల్లారనిద్దామండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లడ్డూలకి. అదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనకి కావలసిన సైజులో లడ్డూలు చేసుకోవటమేనండి. చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి, టేస్టీ స్వీట్. మనం స్వీట్ షాప్లో తెచ్చుకున్నప్పుడు ఇలా ఫుడ్ కలర్స్ యాడ్ చేసి అలా చూపిస్తూ ఉంటారు కదా, కానీ ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి, వేసుకున్నా వేసుకోకపోయినా కూడా ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా 5 మినిట్స్లో ఈజీగా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా 1 కప్పు గోధుమ పిండి 3/4 కప్పు పంచదారతో ఈజీగా చూపించాను కదా, మీరు నచ్చితే ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే రెసిపీస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఈ లడ్డు చాలా సింపుల్గా అయిపోయిందండి. మీ ఇంట్లో పిల్లలకి పెద్దవారికి అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.